హలో అండి అందరికీ. రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ నాయకురాలు కానీ చాలా ఎలక్ట్‌గా ఉండాలి. ఎందుకు ఎలక్ట్‌గా ఉండాలి అంటే, వాళ్ళు ఏమాత్రం ఏమర్చినా, ఒక మాట తూలినా కానీ ప్రత్యర్థులు దాన్ని ఆసరా చేసుకొని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆఖరికి వాళ్ళ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒక ఫోన్ మాట్లాడినా కానీ, ఒక మాట తూలినా కానీ వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్‌నెస్‌తో ఉండి వాటన్నిటిని సరిదిద్దుకోవాలన్నమాట. అంటే రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రీసెంట్‌గా నందిగం సురేష్‌కి సంబంధించిన ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క నిజమైన మైండ్ సెట్ అనేది బయటపడ్డదనమాట. వాళ్ళ భార్య మాట్లాడిన ఒక ఆడియో కాల్ అనేది వాళ్ళ యొక్క మైండ్ సెట్, నిజమైన మైండ్ సెట్ అనేది బయటపడ్డదనమాట. అంటే ఈ ఆడియో అనేది ఒక రకంగా వాళ్ళ రాజకీయ జీవితం మీద ఏమంటారు ఎఫెక్ట్ చూడటానికి అవకాశం ఉందన్నమాట. అసలు యాక్చువల్‌గా మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఏదైతే నందిగం సురేష్ అరెస్ట్ అయిన సందర్భంగా నందిగం సురేష్ భార్య ఒక లేడీ లాయర్తో మాట్లాడారు. ఆయన బెయిల్ విషయం మీద సంథింగ్ ఆ చర్చకు వచ్చిన సందర్భంలో ఈ లేడీ లాయరు నందిగం సురేష్ భార్యని ట్రాప్ చేసింది. ఎలా ట్రాప్ చేసింది అంటే, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంట కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా పొగిడింది అనమాట. నందిగం సురేష్ భార్యని పొగిడింది. పాపం పొగిడినప్పుడు ఎవరైనా మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీరే అంట కదా అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది, సంతోషంగా ఏమో ఉంటుంది కదా. అవునవును అదే అంటున్నారు అన్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది. ఏదైతే నందిగం సురేష్ భార్య బేబీ కూడా ఒప్పుకుంది. అయితే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఎవరైతే ఈ లేడీ లాయర్ ఉన్నారో ఆడియోని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టారన్నమాట. పెడితే ఏమైంది, ఆఖరికి ఏదైతే నందిగం సురేష్ భార్య వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే బయటికి మాత్రం మేము దళితులము పేదోళ్ళము అన్నట్లుగా బయటికి ఏమంటారు ఒక రకమైన ముఖాన్ని చూపెడతారు. కానీ ఏదైతే లోన మాత్రం ఇంత కోరికలు అంటే హోమ్ మినిస్టర్ కావాలనే కోరికలు ఉన్నాయా అనే ఒక ఎక్స్పోజ్ అనేది బయటపడ్డది అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, మొన్నటి వరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పదవి ఇచ్చారు, మాకు అదే ఎక్కువ అన్నప్పుడు ఆఖరికి మేమే హోమ్ మినిస్టర్ అనే స్థాయికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో పలసన అవుతారు కదా. ఏదో కింద ఉన్న వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీరే అన్నట్లుగా వాళ్ళు కూడా ఒప్పేసుకోవడం ద్వారా ఏమైంది అంటే వాళ్ళ యొక్క రియల్ ఫేస్ అనేది బయటపడ్డది అనమాట. అంటే ప్రజల్లో ఒక రకంగా చులకన అయ్యారనమాట. అంటే చులకన మీన్స్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిసిషన్ తీసుకోకుండా పార్టీకి గెలవకముందే వాళ్ళు మేమే హోమ్ మినిస్టర్ అని ప్రకటించడం ద్వారా ఏంటి అంటే అనుకోవడం ద్వారా ఏంటి అంటే బయటికి ఇట్లా పేదవాళ్ళలాగా కనిపిస్తారు, లోన మాత్రం ఇంత ఆశలు ఉన్నాయా అన్న ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఆశలు అనేవి బయటపడ్డాయి అనమాట. ఆ యొక్క కోరికలు అనేవి బయటపడ్డాయి అనమాట. దీని ద్వారా ఆ ఆడియో అనేది నిన్నటి నుంచి కూడా పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వైరల్ అయిందనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరిని నమ్మకూడదనమాట. అర్థమైందా? చాలా ఎలక్ట్నెస్తో ఉండాలి. పాపం నందిగం సురేష్ భార్య ఫస్ట్ ఏమీ అనలేదు, నేను హోమ్ మినిస్టర్ కావాలి, కాబట్టి ఈమె ట్రాప్ చేసి అట్లా ఆమెతో అనిపించింది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.